వినండి. గుర్తుపెట్టారా? మీలో చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. అవును, ఇది మనకి పొద్దున్నే రేడియో పెట్టినప్పుడు వినిపించే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. ఈ రోజున అంటే జూన్ 8న ఇది తన 90వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1936 జూన్ 8న ఇది మొదటిసారి మన రేడియో శ్రోతలకు వినిపించింది. దీనిని స్వరపరిచింది చెకోస్లోవియాకి చెందిన కళాకారుడు వాల్టర్ కాఫ్మన్. అప్పట్లో రేడియో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన శివరంజని రాగంలో దీనిని స్వరపరిచారు. దీనిని వయలిన్ మీద అద్భుతంగా వాయించింది ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు శ్రీ విజి జోగ్ గారు. ఇక ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. 1936 జూన్ 8 నుంచే ఆల్ ఇండియా రేడియో అనే పేరు కూడా వాడకంలోకి వచ్చింది. అంతకుముందు దీన్ని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా వ్యవహరించేవాళ్ళు. దానికి మొట్టమొదటి బ్రాడ్కాస్టింగ్ కంట్రోలర్ గా వచ్చిన లియోనల్ ఫీల్డెన్ అనే అధికారి ఆ పేరు మరీ పెద్దదిగా ఉందని, దానికి ఏదన్నా చిన్నదిగా ఆకర్షణీయంగా ఉండే పేరుని పెడదామని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకి ఈ ఆల్ ఇండియా రేడియో అనే పేరు తట్టింది. దీనికి ఇంకో విశేషం కూడా ఉంది. ఆల్ ఇండియా రేడియో, దీన్ని అబ్రివియేట్ చేస్తే AIR అని వస్తుంది. గాలిలో తేలుతూ వచ్చే శబ్ద తరంగాలను మనకు వినిపించే సంస్థ కాబట్టి దీనికి ఆల్ ఇండియా రేడియో అనే పేరు చాలా యాప్ట్ గా ఉంటుందని దాన్నే నిర్ణయించారు. అలా 1936 జూన్ 8 నుంచి ఆల్ ఇండియా రేడియో అనే పేరు వాడకంలోకి వచ్చింది.